నేనే కనుక పతివ్రతని అయితే ఈ డైలాగ్ నాది కాదండి, సుధాకర్ది. అసలు ఈ డైలాగ్ ఎందుకు అన్నాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి along with the stage. ఏమండి ఏమండి ఏంటే ఒకసారి మొక్కండి, నన్ను దీవించండి. కాళ్ళ దండం పెట్టు. అబ్బా వంగలేను గాని. దీర్ఘాశం బావా. ఆరిపో మాయి దీపం కర్పూర దీపం, ఆరిపోతే పాదములకు కర్పూర దీపం నువ్వు, ఆరిపోతే పాదములకు కర్పూర దీపం నువ్వు, ఆరిపోతే నువ్వు ఆరిపోతే నువ్వు ఆరిపోతే పాదములకు పాదములకు నువ్వు పాదములకు నువ్వు ఆరిపోతే అందరం. అసలు ఏ పారిపోవడం అర్థం తెలిసా? మొగుడు చచ్చిపోవడం. ఏమండి మీరు ఒక 1 అవర్ చచ్చిపోండి. ఈ బుద్ధి ఉందేటే 1 అవర్ ఎలా చచ్చిపోతారా? పరిగమాలదానా చచ్చిపోను అంటే చచ్చిపోరా? నేను పతివ్రతనండి, నేను మిమ్మల్ని బతికించుకుంటాను. నీకు ఈ పాతివ్రతం పిచ్చాడే పరిగమాలదానా? అంటే మొగుడు దీంతో సమానమా? అంతే. ఒక నిమిషం ఉండండి. చూసారా, నేను మిమ్మల్ని బతికించుకున్నాను. ఎదవలాగిచ్చు నువ్వు కొండ ముచ్చుతానా? ఇది దీపం కాబట్టి ఆరిపోతే అగ్గి పెడితే వెలిగించుకున్నావే. అదే నా దీపం మారిపోయింది అనుకో, కత్తి మీద వెలిగించడం తప్ప ఇంకో మార్గం ఉండదు నీకు. నేను పతివ్రతనండి. ఆనాడు సినిమాలో సావిత్రి గారు, అంజలి గారు, జమున గారు వాళ్ళ పాతివ్రతం నిరూపించుకొని యమధర్మాన్ని రప్పించుకొని ప్రతిఫలాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా నేను బతికించుకుంటాను. ఓన్లీ 1 అవర్ మీరు చచ్చిపోండి ప్లీజ్ అండి. చచ్చిపోరా అబ్బాయి సమనే ఏమండి, చచ్చిపోరా. అబ్బా కొలాయి పంపు కట్టి చచ్చిపోతాం. ఏంటే చూసారా, మీరు చచ్చిపోలేదు, నటిస్తున్నారు. చచ్చిపోవడం ఏంటంటే పనికి మారుతాను. చచ్చిపోవడం ఎవరు నిజంగా చచ్చిపోరే? చచ్చిపోండి. ఎలా చచ్చిపోతానే? పనికి మారుతానా? నేను సమరంతో సమరం. చావరా? సమరం చావరా? నేను చెప్పను. ఉండండి. హలో చెల్లి, చెల్లి. ఏమన్నా విశేషమా? అవును విశేషమే. నా మొగుడు నిన్ను మోసం చేశాడే. బావగారు పెళ్ళి 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఆ మోసం చేయడం అదేదో ముందు చేసుంటే బాగుంది కదా. ఓ పగిలిపోతాయి. పనికి మారుతారు దేవుని గొప్ప అనుకుంటారు. ఏమడిగింది? చచ్చిపోండి అంటే ఎందుకు చచ్చిపోమంటున్నావే నువ్వు? 1 అవర్ చచ్చిపోమన్నానే, నా పాతివ్రతం నిరూపించుకుంటాను. చచ్చిపోవచ్చు కదా బావగారు. ఐస్ క్రీమ్ తినొచ్చు కదా బావగారు. కొట్టు మళ్ళీ. ఎవడైనా చచ్చిపోవాలంటే ఒక భయంకరమైన నిజం తెలియాలి. అప్పుడు వాడు గుండె ఆగి టఫేల్ మరి చచ్చిపోతాడు. నీకు భయంకరమైన నిజం కావాలంతే కదా. పెళ్లికి ముందు మా అక్క 3 అబార్షన్లు చేయించుకుంది. బావగారు యమధర్మరాజా రావయ్యా రా. చెల్లి అలా పిలిస్తే రాడు, బాగా క్లాస్ గా పిలవాలి. పిలువనా? యమధర్మరాజా. దయచేసి ఈ సన్నివేశంలో ఉన్న విశేషాలు కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరో శవం చచ్చిపోయినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరమ్మా? నేనేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనా శవం? అవునండి. మీరు ముందుకు రండి. అడిదిరండి. వచ్చింది. తిరగండి. తిరిగాము. ఇదిగో మీ భర్త ప్రాణములు. ఒకప్పుడు తలతల్లాడిపోయినట్టు తెల్లగా వెళ్ళిపోతాను చూడు. నేను పోతాండా. పోదాం, టైం అయిపోయింది. మనిషి పురుగుల ఏంది మీ పాటలు? దొన్నపోతు బెదిరి పారిపోలే ఏందే మీ పాట? దేని పాడే పాట? నా పతి ప్రాణాలు నాకు ఇవ్వండి ప్రభు. పతి ప్రాణాలు కావాలన్నా మీకు? వన్స్ టేకెన్ బ్యాక్ ఇస్ నాట్ గివెన్ బ్యాక్ అగైన్. మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పండి. ఓసారి తీసుకుంటే మళ్ళీ చేతిలో పెట్టడం కుదరదు. మళ్ళీ ఎలా ప్రభు? సరే వచ్చాను కదా, ఏదో పని చేసిపోతా, వారం ఇచ్చిపోతా పో. ఇదిగో పతి ప్రాణములు దక్క ఏదని అడగండి అమ్మయ్యో. సరే ఓకే. ఏమండి అడుగు.
మా ఆయనకి జబర్దస్త్ లో చేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ. అది చలాకి చంటి టీమ్ లో. ఆ. ప్లీజ్ బ్రతికించరా? యాదవ్ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు మీరు. యాదవ్ చీటీ ఆడకుండా పాశం పగిలిపోతే కొట్టానంటే అంటే వీడి ప్రాణాలు ఇచ్చేస్తే బతికేద్దామని యాదవ్ ఫీలింగ్. పళ్ళు రాలిపోతాయి. ఓసారి ఇచ్చింది పోయింది పో. నేను మళ్ళీ పోతుండా వాడు పిలుస్తున్నాడు. ఏంటి మీ క్యాసెట్ వచ్చిందని కూడా ఆపనీరా? అది పారిపోతుంది. మరి ఎలా ప్రభు? ఆయన ప్రతిఫలాలు కావాలి కదా నావి. సర్లే ఇంకో వరం ఇస్తాను. నీ ప్రతి ప్రాణములు దక్క ఏదని అడుగు. స్వామి ఆ నాకు ఒక బాబుని ప్రసాదించండి. బాబు కావాలనా? కుదరదు. రెండోది కూడా పోయింది. నేను పోతాడు మా వాడు పిలుస్తున్నాడు. ఏయ్, ఏయ్. కొడితే పాశం. అమ్మ కడుపు కాలేదు ముదిరిపోయిన దానిలో ఉందే. నేను పోతాను బాయ్. పద మెల్లిగా. ఏయ్ ముందు కొడితే ఇద్దరు ప్రాణాలు వచ్చేస్తాయి పాశం తోటి. ఏందే మీ ఫీలింగ్? ఏం కావాలి మీకు? 3 ప్రాణాలు ఇచ్చాను కదా, 3 వరాలు. చివరిగా ఒక కోరిక. నాకు కోరిక ఉంది. కోరికేగా వరం కాదుగా. అడుక్కో. నాకు మీతో మా ఇద్దరికి డాన్స్ చేయాలని ఉంది. డాన్స్ రెడీ? పాట ఇది. షేకి షకల్లా షేకి షకల్లా షేపులన్నీ నాకు దక్కాలా సరపాలా నా సెప్సన కాలా సిగ్గు వీడి చిందుతో కల్లా పెరువల్లే అడుగువై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం. ఏయ్! నాదంటే కొట్టేశారు. బావారా బావారా అది ఎవరి చేతిలో ఉంటే ఆడితే పనిచేస్తుంది. సినిమాలు కాదు, నా చేతిలో పెట్టి. ఇగో తల ఆడిపోతున్నాడు. నువ్వు వండవే. ఎవరు పాట పడితే దుబ్బేస్తున్నావు. మరి ఏంది ఎందుకు పాడుతున్నారు పాటలు? చివరిగా ఇంకొక కోరిక ఉంది మహారాజా. సరే అడుక్కో పో. మా ఇద్దరికి నీతో ఫోటో దిగాలని కోరిక. ఫోటో ఆ. రెడీ కానీ. పోతున్నావా తమ్ముడా ధర్మరా. ఎందుకు? ఇప్పుడు పాడింది నీ కోసం కాదు రాజా, ఇంద్రుడి కోసం. ఎందుకు? ఇంద్రుడికి ఎందుకే? ఈ ఫోటో కానీ ఇంద్రుడికి చూపించామనుకో నీ ఉద్యోగం పట్టే. ఇంద్రుడు చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా భర్త ప్రాణాలు అదే మా బావగారి ప్రాణాలు రక్షించాలి. ఇచ్చేస్తే ఇంద్రుడు చూపెట్టరుగా? చూపించు. పక్క యో పడిన చోట పడింది లేవా? ఏమండి 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 ఏమైంది ఎంతసేపు నాకు? ఏం అవ్వలేదు బాబా, నువ్వేం కంగారు పడకు. ఇతను ఎవరు? ఎం ధర్మరాజు గారు నమస్కారం పెట్టు. రాజుగారు నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నారు సార్. మీ ఆవిళ్ళు ఆ. భలే కష్టపడి ఆ. నన్ను మోసం చేసి ఆ. నీ ప్రాణాలు తెప్పించుకున్నా భయ. పతివ్రతలకే పతివ్రతలు అంటే పత్తిత్తులు అంటారు మా ఊళ్ళో. ఈ ఊళ్ళో తెలివితేటలు చూసి నాకు ముచ్చటేసింది అబ్బాయ. అబ్బా మీకు బ్రహ్మాండమైన కోరిక ఇస్తాను, ఆ. తీర్చుకోండి. ఏంటండి అది? అదిరిపోయే వరం, తరాలు బతుకుంటారు మీరు. ఏంటి చెప్పండి. ఇదిగో నేను అద్భుతమైన వరం ఇచ్చా. ఏందో తెలిసినా? నువ్వు ఇచ్చిన వరం తెలుసుకోలేదనుకో నువ్వు పోతావు. ఇచ్చిన వరం నువ్వు చెప్పావనుకో నువ్వు పోతావు. ఏ తావండి. ఏమండి మిమ్మల్ని మేము బతికించుకుంటామండి. చెప్పండి. ఎంగియమా ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో ఎంగియమా ఎంగియమా ఎరవేసుకో. ఎముడు పర్సనాలిటీ ఒకలాగా ఉండాలి అని ఊహించుకుంటావు. అంటే తొందరగా రమ్మన్నారు కదా, కొంచెం హైట్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. అయినా ఎండ్లో మంచి ఫిట్టింగ్ పెట్టవచ్చు అంటే వీళ్ళ మాట వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళ మాట వీళ్ళు చెప్పకూడదు. ఎవరు మరి- చెప్తే వాళ్ళు చనిపోతారు. మరి మన కెపాసిటీ తెలియాలిగా. వా, రోజా గారు కొన్ని ఎప్పటికీ మారవు. రోజా గారు ఐ కాంట్ హెల్ప్ ఇట్. మారవు నోర్మై మారరు. తెలుగు తగలయ్యా. జయ 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 చంటి నీ ఎముడిగట్ట బాగుంది గుర్రయమా గుర్ర అండ్ మీ వాహనం కూడా బాగుంది. భాస్కర్ టైమింగ్ వీళ్ళు పాడటం, అతను ఫాస్ట్ గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళటం ఫన్ గా ఉంది. అండ్ పాతివ్రత్యం పిచ్చి, మంచి పిచ్చి ఉంది, బాగుంది. నాగబాబు సార్ చాలా చాలా బాగుంది స్కిట్. సుధాకర్ స్టార్టింగ్ నుంచి బాగా చేశాడు. దీపం కొవ్వు తెలిగించి ఆరిపేసి మళ్ళీ వెలిగిస్తే ఇంత ఈజీగా తెచ్చుకుంటానని చెప్పడం నుంచి అన్ని ప్రతి పాయింట్ బాగుంది. హైలైట్ పాయింట్ ఏంటంటే ఆడు పాడగానే దున్నపోతు పరిగెట్టాడు. దొంగయమా దొంగయమా దోచి
భాస్కర్ చాలా కష్టపడ్డాడు. వితౌట్ డైలాగ్ భాస్కర్ బాగా చేశాడు. నీట్ స్కిట్, వెరీ వెరీ గుడ్.